ఈ నెల 6వ తారీఖు నాడు కాకినాడ జిల్లా తునిలా ఓ బుజ్జమ్మ తప్పిపోయింది ఏర్కుంది కదా. అదేనుల్లా నాయన కాడికి పోదామని బయలుదేరిన చిన్నారి అంతలే మాయమైంది. ఎంత పిలిచినా పలకలేదు. చిట్టి దానికోసం పోలీసోళ్ళు అధికారులు రికాం లేకుండా ఎంకలాడుతురనే ముచ్చట రోజు చూస్తూనే ఉన్నాం కదా. ఆ కేసులో పోలీసోళ్ళ దేవులాట ఇంకా నడుస్తూనే ఉందట. పాండ్రి గై ఎంకలాట కార్యం ఎందాకొచ్చిందో మనం కూడా అరుచుకొని వద్దాం. ఎంత టెక్నాలజీ పెరిగితే మాత్రం ఏం లాభం, ఏం చక్కదనం. 13 రోజుల సంధి తెంపు లేకుండా దోలాడుతున్న సుత బుడ్డదాన్ని జాడ మాత్రం ఇంకా దొరకలే. ఇంటోళ్ళు పోలీసులు అధికారులు అడివంతా జల్లెడ పడుతుర్రు. అయినా కూడా ఉత్తముచ్చటే. అట్లయినా సుత అధికారులు మాత్రం ఎక్కడ వెనక పట్టు పడతలేరు. అటు సర్కారోళ్ళు సంటిదాన్ని జాడ దొరికేదాకా ఎంకులాడాలని ఆడరేసిర్రు. బుధారం పోలీస్ మంత్రి అనితక్క పోయి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పింది. పాపను ఎట్లయినా దొరకబడతాం, మీరేం రంది పడకూరని చెప్పి నిమ్మల పెట్టింది. ఇది ఇట్లుంటే తప్పిపోయిన బుజ్జోళ్ళ ఇంటికి ఈ జ్యోతిష్కుడు వచ్చిండట. వచ్చి అమ్మ నేను తెలంగాణకేంచి వచ్చినా అని చెప్పి బుజ్జి గురించి బుగులు పుట్టించినట్టు మాట్లాడినట. అగో మెట్ల మీదకించి దిగుకుంటూ వస్తాడు చూడు, ఈయననేగా పండితుల వారు. అగో ఏమో గలాట అవుతుంది కదా. ఇదే మాట ఏమన్నారు? ఎప్పుడు ఇంటిరా రాత్రి వచ్చి ఇంటి మీద వన్నదే కాక పూజలు చేస్తా బుజ్జమ్మను రప్పిస్తా అని ఏదేదో బొంకిండట. అగో బుజ్జోళ్ళ తల్లే చెప్తుంది. నువ్వు వచ్చేస్తుంది ఎలా రావాలో ఎలా వస్తుందో మాకు తెలుసు. ఎంత మంది చేస్తున్నానంటే లేదు ఇలా ఈ దారంట వచ్చేస్తుంది, లేదంటే ఈ దారంట వచ్చేస్తుంది, లేదంటే భూదేతలో ఉండిపోయింది, చచ్చిపోయింది. రాత్రి ఎక్కడ ఉండండి? వద్దంటే వెళ్ళిపోయాడు సార్. ఇప్పుడు నైట్ కి ఒంటిగా నేను దానం చేస్తాను, లేదంటే చెట్టు ఎక్కిపోయింది, లేదంటే భూదేతలో దిగిపోయింది, భూదేతలో చచ్చిపోయింది. ఒకటి వేసి బయట పంపాల్సింది కదా, ఎందుకు ఆపేశారు? ఓషిని కథ పాడుగాను బిడ్డెక్కడ పోయిందని వాళ్ళ బాధల వాళ్ళుంటే నడమ ఈ నోటి. సెల్ ఫోన్ సిగ్నల్, డ్రోన్లు, టెక్నాలజీ, బొమ్మలు అన్ని రంగరిచ్చి దోలాడుతున్న సుత ఇదివరకు దాకా పత్తకు లేదు. అసంటిది నడుమల ఈయనేది తలకాయ నొప్పి అని మస్తు గరమైరు అక్కడి జనాలు. వీడికే వడవలే కొందరు జ్యోతిష్కులు పాపజాడ కనిపెడతాం, కాకపోతే కొంచెం ఖర్చు అవుతుందని కూడా చెప్పిరట. మరి టెక్నాలజీకే అందని ఇక మత వాళ్ళ కాడ ఏముందో ఏం పడవని 13 రోజుల సంధి సంటిది కనబడక అవ్వయ్యల దుఃఖం అంతింత కాదు. మరి ఇంకేం చేస్తారో ఎట్ట దొరకబడతారో ఏమో చూసుకుంటా పోవాలి.